అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ అశోక్. అందరు బాగున్నారా? సో అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక విలువైన మాటని మేము ముందు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఆ మాట ఏంటంటే, సహాయకుడుగా దేవుడు మన కుటుంబాల్ని కాపాడుతూనే ఉంటున్నాడు. ఈరోజు చాలామంది వారి హృదయాల్లో ప్రశ్న ఏంటంటే, దేవుడు నాకు సహాయం చేయట్లేదండి, దేవుడు మా కుటుంబం మీద కనికరం చూపించట్లేదండి, దేవుని కృప మా కుటుంబం మీద ఉందా అని చాలామంది తమ హృదయాల్లో వేదనతో, బాధతో, ఇబ్బందులతో ఉంటున్నారు కదా. అటువంటి వారికి నేను చెప్పే మాట ఏంటంటే, అమ్మా, అయ్యా, నువ్వు ఎవరైనప్పటికీ దేని గురించి బాధపడకు, ఎవరైనప్పటికీ దేని గురించి దిగులు పడకు. ఈ లోకంలో ఎంతోమంది నీకు సహాయం చేస్తా అన్న వాళ్ళు సహాయం చేయకపోవచ్చు. ఈ లోకంలో బంధువులు నీకు సహాయం చేయకపోవచ్చు. ఈ లోకంలో నీకు రక్త సంబంధులే సహాయం అనేది చేయకపోవచ్చు. కానీ నువ్వు నిజమైన దేవుణ్ణి రక్షకుడిగా ఎంచుకున్నావు కనుక దేవుడు ఎల్లప్పుడూ నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను విడవడమ్మా. ఎందుకంటే ఆయన తన స్వరూపం చొప్పున నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆయనకి నేను ఎంతో శ్రేష్టమైన వాళ్ళం కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. యోహాను సువార్త 14:18 ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు కదా, నీవు ఎప్పుడు అనాథులుగా ఉండవు, ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఈ రోజుల్లో చాలామంది లోన్లీగా ఫీల్ అయిపోతూ ఉంటారు, చాలామంది ఇళ్లల్లో బాధపడుతూ ఉంటారు. ఈరోజు చెప్పుకోలేక చాలామంది ఒంటరి గదిలో ఏడుస్తూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు కదా. అటువంటి వారికి నేను చెప్తున్నానమ్మా, అయ్యా, నువ్వు ఎవరైనప్పటికీ దేని గురించి బాధపడకు. ప్రతి బాధ దేవుని దగ్గర చెప్పు, ప్రతి సమస్య దేవుని దగ్గర చెప్పు. ఆయనే నీకు సహాయకుడుగా, ఆయనే నీకు సహాయకర్తగా ఈ లోకంలో నీకు ఆయన జవాబుకర్తగా ఉంటాడని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈరోజు చాలామంది దేవుడే నాతో మాట్లాడాలి, ఈరోజు చాలామంది దేవుడు ఖచ్చితంగా నాతో ఈరోజు ఉండిపోవాలి, ఈరోజు ప్రత్యక్షం అవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అటువంటి వారికి నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఏ విధంగానైనా నీకు హెల్ప్ చేసే దేవుడు ఎలా అయినా నీకు సహాయం చేసే దేవుడు అనమాట. దేవుడు తలుచుకున్నాడంటే ఒక్క రాత్రి చాలండి, ఒక్క నిమిషం చాలు ఆయన నీ జీవితాన్ని మార్చివేయడానికి. కానీ నువ్వు నిరంతరము ఆయన మీద నమ్మకం ఉంచు, నిరంతరము ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన మాటలు గాయకొను, ఆయన అద్భుతాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి వెంబడించవలసిందిగా ప్రభువుపేట తెలియజేస్తున్నాను. ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన ఎంతగానో ప్రార్థనా పరుడు, ఎంతగానో విధేయత కలిగి ఉన్నవాడు, ఎంతగానో నీతి పరుడు అనమాట. ఆయన ఒకటే ప్రార్థన, దేవుడు ప్రత్యక్షం అవ్వాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నా ముందే ఉండాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. ఒకసారి ఆ ఏరియాలో ఫ్లడ్స్ వచ్చినాయి అనమాట, ఫుల్గా వరదలు వస్తే అన్ని ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. ఆ వ్యక్తి ఉన్నాడు కదండి, ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి కూడా వాటర్ వచ్చేస్తుంటే అందరూ విడిచి వెళ్ళిపోతుంటే ఆ వ్యక్తి మాత్రము వాళ్ళ ఇంటి పైన కూర్చున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట, దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఇంకెవ్వరు సహాయం నాకు అక్కర్లేదని చెప్పి. అప్పుడు ఆ ఏరియాలోకి కొన్ని పడవలు వచ్చినాయంట. పడవలు రాగానే ఎవరైతే రక్షించాలని చెప్పి ఉంటారు కదా, వారందరినీ పడవలు ఎక్కించి రక్షిస్తున్నారంట. అలాగే ఈ వ్యక్తిని కూడా, బాబు తొందరరా లేకపోతే చనిపోతావు అని చెప్పి పడవలో ఎక్కువ అని చెప్తే, మీరు వెళ్ళిపోండి, నా దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు మాకు తోడుగా ఉంటాడని చెప్పి ఆ వ్యక్తి ఆ పడవని పంపించేశాడు అనమాట. ఆ తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత ఒక హెలికాప్టర్ వచ్చిందంట. హెలికాప్టర్లో ఒక తాడు ఆ వ్యక్తి మీదకి వేసి, ఆ తాడుని పట్టుకొని తొందర పైకి వచ్చే, లేకపోతే చనిపోతాం అని చెప్తే, నా దేవుడు కాపాడతాడండి, మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ హెలికాప్టర్ని కూడా పంపించేశాడంట. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మొత్తం కూలిపోయి వరదలతో ఆ వ్యక్తి చనిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో దేవుడు ఉంటాడు కదా, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడుగుతున్నాడు అనమాట, దేవా, భూలోకంలో నేను నీ కోసం ఎంతగానో ప్రయాసపడ్డాను, నేను నీ కోసం విధేయత కలిగి ఉన్నాను, నేను నీ కోసం నీతి కలిగి ఉన్నాను కదా, నువ్వు నన్ను రక్షిస్తావు అనుకున్నా, కానీ నన్ను ఎందుకు రక్షించలేదు దేవా అని ఆ వ్యక్తి దేవుడితో మాట్లాడుతుండగా, అప్పుడు దేవుడు అంట నవ్వి, నేను రక్షించలేదా? నేను రక్షించాను, కానీ నువ్వే ఉపయోగించుకోలేదు అంటే, అవునా, ఎలా దేవుడు అని ఆ వ్యక్తి అడగ్గా, అప్పుడు దేవుడు చెప్తున్నాను అనమాట, నేను నిన్ను రక్షించాలని ఆ పడవ పంపించింది నేనే, నేను నిన్ను రక్షించాలని ఆ హెలికాప్టర్ ఆ తాడుని పంపించింది నేనే, కానీ నువ్వు దాన్ని దుర్వినియోగం చేసుకున్నావు అని చెప్పి. ఈరోజు మనుష్యుడా, మనము దేవుని సహాయం కోరుకుంటున్నాం కదా. దేవుని సహాయం కోరుకున్న మనము దేవుడు ఏదో ఒక రీతిగా, అర్థమైందా, దేవుడు ఏదో ఒక రీతిగా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఒకటి మనుషుల ద్వారా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, లేకపోతే వస్తువుల ద్వారా మనకి హెల్ప్ చేస్తూనే ఉంటాడు. కానీ తగిన సమయంలో ఆయన మనకి సహాయకుడుగా ఈ లోకంలో మనకి తోడుగా ఉన్న దేవుడు.
కాబట్టి మనం దేని గురించి భయపడవద్దు. ప్రతి భయాన్ని దేవుని దగ్గర వదిలేయి. ఈ లోకంలో మనుషులు, బంధువులు, స్నేహితులు, రక్త బంధువులు ఎవరైనా సరే మనల్ని విడిచిపెట్టిన దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు దేవుడికి సహాయం చేయడు అనుకుంటున్నావా? ఒక్కసారి అయితే జ్ఞాపకం చేసుకో. బైబిల్లో అనేక మంది భక్తులను దేవుడు సహాయం చేశాడు కదా. దావీదు గొర్రెల కాపరండి, గొర్రెలు కాచుకుంటున్న ఆ దావీదు, చిన్న దావీదుని దేవుడు ఏం చేశాడండి? ఇశ్రాయేల్ దేశంకి రాజుగా చేయలేదా? ఈరోజు దావీదు కన్నా శ్రేష్టమైన మానము దేవుడికి కనపడట్లేదా? దేవుడు సహాయము ఎందుకు చేయడనుకుంటున్నావు? ఈ రోజు నుంచే నువ్వు ప్రార్థనలో గడుపు, దేవుణ్ణి వేడుకో. దేవా, మా కుటుంబం పరిస్థితి ఇదయ్యా, దేవా మా కుటుంబము జీవితం అయిపోయిన స్థితిలో ఉంది ఏసయ్యా, మాకెవ్వరు హెల్ప్ చేయట్లేదు దేవా, నీవే సహాయకుడుగా మా కుటుంబానికి రా ఏసయ్యా అని చెప్పి మీరు శుద్ధ హృదయంతో, ఏక మనసుతో మీ హృదయాలు దేవునికి అప్పగించుకోండి. దేవుడు అద్భుతం చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.